శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఒకానొక దినమున శ్రీనివాసుడు తన మనస్సులో ఒక అశ్వమును తలుచుకున్నాడు. తక్షణమే ఒక అశ్వము తన ముందర నిలిచినది. ఆ అశ్వమును అధిరోహించుటకు శ్రీనివాసుడు అలంకరించుకున్నాడు. శ్రీ మహాలక్ష్మిచే స్తుతింపబడు సాక్షాత్ మన్మధునకు మన్మధుడైన శ్రీ వెంకటేశుడు మనోహర రూపమును ధరించెను. ఆ అశ్వమును ఎక్కి వెంకటాచలంలో మృగాలను వేటాడుతూ సంచరించెను. ఆ అరణ్యంలో ఒక మదించిన ఏనుగును వెంబడించెను. అదే సమయంలో శ్రీనివాసుని దృష్టికి ఒక కన్య కనిపించినది. శ్రీనివాసుడు అశ్వముపై గజమును, వెనుకాలున్న కన్యలను వన సమీపంలో చూసెను. గర్జిస్తూ గీకరిస్తున్న ఏనుగును దేవి చూసి చెట్టు చాటుకు వెళ్ళెను. ఆ దేవి తరువాత అశ్వంపై రత్నాభరణ భూషితుడైన ఉభయకాంతి కలిగిన పురుషుణ్ణి చూసెను. ఆ గజము తన వెనక కాళ్లపై కూర్చొని ముందు కాళ్లతో నమస్కారపూర్వకంగా ఉండి ఆ అశ్వారూఢుడైన భగవంతుడికి నమస్కరించి అడవికి వెళ్ళెను. ఈ దృశ్యమును కన్యలు మిక్కిలి ఆశ్చర్యంతో చూసిరి. శ్రీనివాసుడు ఆ కన్యల సమీపమునకు వచ్చెను. పద్మావతీదేవి ఇలా పలికెను: మీ వృత్తాంతము, మీ తల్లి తండ్రి బంధువులెవరు, దేశము, వృత్తము, కులము, పేరు, గోత్రము తెలుపుము. మాది చంద్రవంశము. వసుదేవుడు మా తండ్రి, దేవకి మా తల్లి, బలరాముడు మా అన్న, సుభద్ర నాకు చెల్లెలు, అర్జునుడు మా బావ, పాండవులు మా బంధువులు. అష్టమి నాడు జన్మించిన కారణమున నాకు కృష్ణ అని నామకరణము చేసిరి. నీ గోత్రనామధేయములు ఏమి, కులము చెప్పుము. ఓ నిషాదరాజా, నన్ను ఆకాశరాజు పుత్రికగా తెలుసుకొనుము. పేరు పద్మావతి. కృష్ణ, మాది చంద్రవంశమే, అత్రిగోత్రము. ఇక చాలు, శీఘ్రముగా వెళ్ళు. నిష్ఠూరముగా ఎందుకు మాట్లాడేదవు దేవి? మృదువుగా ఎందుకు మాట్లాడవు? నేను నిన్ను కోరి తిని నీతో వివాహమునకు పాత్రుడను కనుక నీవు నాకు దానముగా రమ్ము. వృధాగా నిష్ఠురమైన మాటలు ఎందుకు దేవి? ఏమి, జీవితంపై ఆశ లేదా? ఆకాశరాజు నిన్ను చూచినచో నిశ్చయముగా మరణదండనము వేయును. ఎచ్చట నుండి వచ్చితివో అచ్చటికే శీఘ్రముగా పొమ్ము. నన్ను రాజు అన్యాయముగా ఎందుకు వధించెను? నేనేం అపరాధము చేసి తిని? నీవు కన్యవు, నేను వరుడను. ఇదేమి అన్యాయముందని రాజు శిక్షించను? కృష్ణ, వృధాగా ఎలా శిక్షింపబడేదవు? నిన్ను చూచినచో ఆకాశరాజు గొలుసులతో బంధించును. ఇక్కడ నుండి వెళ్ళు. దేవి, మరణము రానిమ్ము. పుట్టిన ప్రతి ప్రాణికి మరణము నిశ్చయము. అట్లనే పూర్వకర్మ ఫలమును అనుసరించి అన్నయూ జరుగును. ఆకాశరాజు ధర్మము తెలిసినవాడు, నన్నెందుకు చంపును? కృష్ణ, నీ రాజుపయానా, వరాహ దేవునిపయానా, వెంకటగిరిపయానా, నీవు ఇక్కడ ఇంకా ఒక్క క్షణము ఉన్నా నీ ప్రాణాలు నీకు దక్కవు. సుఖముగా ఇంటికి పొమ్ము. బ్రహ్మరాత వ్యర్థము కాదు, జయమో అపజయమో నిన్ను పొందుదును. పద్మావతి చేతిలో రాయి తీసుకుని అతనిని బెదిరించెను. కన్యలందరూ శిలలు విసిరెను. అప్పుడు ఆ గుర్రము మరణించెను.